సమంత ఒకప్పుడు స్టార్ హీరోయిన్. ఇప్పుడు పూర్తిగా లైమ్ టైంలో కూడా లేకుండా పోయింది. చెప్పాలంటే గత కొన్నేళ్లలో కొత్త సినిమాలేం చేయలేదు. వెబ్ సిరీస్లు చేస్తుందంతే. గతంతో పోలిస్తే సమంత క్రేజ్ కాస్త తగ్గిన మాట వాస్తవమే. కానీ ఈమె దగ్గరకొచ్చిన కోట్ల రూపాయల డీల్ని ఈమె వద్దనుకుందట. స్వయంగా శామ్ ఈ విషయాన్ని బయటపెట్టింది. 20 ఏళ్లకే ఇండస్ట్రీలోకి వచ్చా. అప్పట్లో సక్సెస్ అంటే ఎన్ని సినిమాలు చేశాం, ఎన్ని బ్రాండ్లకు అంబాసిడర్గా ఉన్నామనేదే చూసేవాళ్ళు. దీంతో అంతర్జాతీయ బ్రాండ్స్కి ప్రచారకర్తగా చేశా. నాకు చాలా ఆనందంగానూ అనిపించింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ప్రమోట్ చేయడంతో పాటు ఎంతో బాధ్యతగా ఉండాలని తెలుసుకున్నాను. ఒకప్పుడు ఇష్టం వచ్చిన బ్రాండ్లకు ప్రమోషన్ చేశా. అందుకు ఇప్పుడు నేను సారీ చెబుతున్నాను. కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పినప్పటికీ గత ఏడాది కాలంలో 15 బ్రాండ్లు వదులుకున్నాను. ఇప్పటికీ చాలా ఆఫర్లు వస్తున్నాయి. కానీ నేను అంగీకరించట్లేదు. నాకు తెలిసిన డాక్టర్స్ని అడిగి సదరు బ్రాండ్లతో ఎలాంటి హాని లేదనిపిస్తేనే ప్రమోట్ చేస్తున్నానని సమంత చెప్పుకొచ్చింది. నెట్ఫ్లిక్స్ కోసం రక్త్ బ్రహ్మాండ్ అనే సిరీస్ చేస్తున్న సమంత నిర్మాతగాను తొలి మూవీ శుభం విడుదలకు సిద్ధం చేసింది.